ప్రభుకి సందేహంతో కొన్ని ప్రార్థన చేయకూడదండి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ప్రభువా నా అవసరత తీర్చు ప్రభా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నేను గృహాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నేను ముందుకు వెళ్తున్నాను, కార్యాన్ని జరిగించు, దానికి కావాల్సిన పనిముట్లు రప్పించు, దానికి కావాల్సిన ధన సహాయం దయచేసి దేవుడు నువ్వేనయ్యా, నీవే దిక్కంటున్నావు, నీవే ఆధారం అంటున్నావు కృపా, నీ వద్దకు ప్రార్థిస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అంటూ బలమైన ప్రార్థన చేస్తూ ఉంటామే. కానీ వెనక ఒక సందేహం ఏమన్నా తెలుసా? డబ్బు ఎట్ట సమకూర్చబడిద్ది, ఎవరిస్తారు, నాకు అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారా, పనిముట్లు ఎట్లా వస్తాయి, నేను ఎందుకు ముందుకెళ్తున్నాను అన్న సందేహంతో వెనక్కి మనమే లాక్కుంటూ ఉంటాము. ప్రభుకి ప్రార్థిస్తున్నప్పుడు సందేహంతో ప్రార్థించకూడదు. నా ప్రభు నమ్మకమైన వాడు, హల్లెలూయా హల్లెలూయా, నా ప్రభు నమ్మకమైన వాడు, నేను అడిగిన ప్రతిదీ కూడా నాకు అనుగ్రహించువాడు అని నమ్మకంతో ముందుకు కొనసాగాలి. సందేహంతో ప్రార్థనలు చేస్తే కార్యాలు జరగవు. సందేహంతో ప్రార్థన చేస్తే మన జీవితాలు ముందుకు వెళ్ళవు. సందేహంతో ప్రార్థన చేస్తే ఆత్మీయతలో ఎదుగుదలేదని ఉండదు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన యొద్దకు వచ్చి వారు ఎట్లా రావాలంట? నమ్మకముతోనూ విశ్వాసంతోనూ ఆయన యొద్దకు రావాలి. సందేహంతో కాదు ఆయన యొద్దకు వచ్చేది. ప్రభు అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చినప్పుడు నేను ఉన్నాననియు, నేను చేయగల సమర్థుడిని అనియు, నా యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నా యొద్దకు రా, కానీ నేను చేయలేదు, నా వల్ల అవుతుందా, ఆ ప్రభు చేయగలడా అన్న సందేహాన్ని నా ఎడల కనపరచు. నాకు సందేహించుకు, నా ఎడల ఏం కలిగి ఉండు? విశ్వాసాన్ని కలిగి ఉండు. హల్లెలూయా హల్లెలూయా.